నమస్తే అండి. నమస్కారం. ఇప్పుడు కృష్ణాష్టమి రాబోతుంది. కృష్ణాష్టమికి ప్రత్యేకంగా కృష్ణుడికి 56 రకాల నైవేద్యాలు పెడుతూ ఉంటారు. 56 రకాలు ఎందుకు పెడతారు? ఇన్ని రకాలు దాని గురించి వివరిస్తారా? ప్రస్తుతం మనం పాటించేటువంటి అనేక సాంప్రదాయాలు కూడా 100% కూడా మనం పాటిస్తే ఎంతో మంచిది. ఇప్పుడున్న సాంప్రదాయాలన్నీ కూడా కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా తరతరాలకు కూడా వస్తూ ఉన్నవి. ఇప్పుడు మనం పాటించేది మన పెద్దవాళ్ళు చెప్పుంటారు, వాళ్ళ పెద్దవాళ్ళు చెప్పుంటారు. ఈ విధమైన సత్సాంప్రదాయాలన్నీ కొన్ని వేల సంవత్సరాల నుంచి అమలు జరగబడుతూ ఉన్నాయి. వాటి వల్ల ఎంతో శుభప్రదమైనటువంటి ఫలితాలు వాళ్ళు చూశారు. అందుకే మన పెద్దలు మనకు చెప్పడం జరిగింది. అందులో శ్రీకృష్ణునికి సమర్పించేటువంటి 56 రకాలు ప్రసాదాలు అనేటువంటిది కూడా ఒక ముఖ్యమైనటువంటి ఆచారం. శ్రీకృష్ణ పరమాత్మల వారి యొక్క కాలంలో కూడా అప్పుడు ఆ కాలంలో ఉండేటువంటి ఆచారాలను బట్టి ప్రజలు కూడా ఈ యొక్క ఇంద్ర భగవాన్ని కూడా ఆరాధిస్తూ ఉండేవాడు. అలా విధంగా ప్రకృతి శక్తుల ఆరాధన కూడా ఎక్కువగా ఉండేది. ఆ సమయంలో ఒకానొక సందర్భంలో కూడా శ్రీకృష్ణ పరమాత్మల వారు గోవర్ధనగిరి పర్వతాన్ని మనము పూజిద్దాము, అలాగే గోవును పూజిద్దాం, ఇటువంటి విషయాలు కూడా ఆయన చెప్తారు. శ్రీకృష్ణుడు అప్పటికే కూడా ఒక అవతార పురుషుగా కూడా గుర్తించబడతారు అప్పటికి. ఎందుకంటే ఆయన చిన్నతనంలోనే తన మహిమను చూపాడు. చిన్నతనంలోనే పసిబాడుగా ఉన్నప్పుడే తనను చంపడానికి వచ్చినటువంటి రాక్షసిని పాలు దాగి విషం లాగేసి చంపడం జరిగింది. ఈ విధంగా తర్వాత తను పెరుగుతున్న క్రమంలో కూడా ఆడుకుంటున్న సమయంలోనే ఆయన చంపడానికి అనేకటువంటి రాక్షసులు వస్తారు. వాళ్ళందరినీ కూడా ఆయన సంహరించాడు. అలాగే కాళీయ మర్దనం చేశారు. ఈ విధంగా అనేక సంఘటనలు కూడా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనేటువంటిది శ్రీకృష్ణుని యొక్క అవతారం యొక్క ఉద్దేశం. ఇది అప్పటికే కూడా శ్రీకృష్ణుని యొక్క సహచరులు వారి పెద్దవారు అంతా కూడా గమనించడం. శ్రీకృష్ణుడు దాదాపు అవతార పురుషుడిగా అప్పటికే గుర్తించారు. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్ముడు ఎప్పుడైతే ఈ విధంగా గోవర్ధనగిరిని పూజ చేయమని చెప్పారో అక్కడ గోపబాలురు పెద్దలు కూడా ఆ విధంగా కూడా పూజ చేయడం కూడా ప్రారంభించారు. అప్పుడు ఇంద్రుడికి కోపం వచ్చింది. ఇంద్రుడు ఏమనుకుంటాడంటే శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ యొక్క ఆయన ద్వాపరయుగంలో అవతరించినటువంటి సాక్షాత్ విష్ణు స్వరూపం అనే విషయం ఇంద్రుడికి అప్పటికి కూడా గమనించడు. మామూలు సాధారణ వ్యక్తి అనుకుంటాడు శ్రీకృష్ణుడిని. ఇక ఇంద్రుడికి ఎంతో కోపం వచ్చి ఆగ్రహంతో వీరు నాకు పూజ చేయకుండా గోవర్ధనగిరి చేయటం ఏమిటి అని చెప్పేసి ఆయన దగ్గర ఉండేటువంటి శక్తులతో కూడా వారిని కూడా ఆజ్ఞాపించి భయంకరమైనటువంటి వర్షాన్ని కురిపిస్తాడు. అది ఎంత పెద్ద వర్షం, భయంకరమైన వర్షం. అది ఆ వర్షం దెబ్బకి ఆ ప్రాంతం మొత్తం కూడా జలమయమైపోతుంటుంది. ఇక అంతా కూడా తడిసిపోతుంటుంది అనమాట. ఇంకా ఇటువంటి భయంకరమైన పరిస్థితి చూసి అందరూ కూడా భయపడతారు, ఏంది ఇలా జరుగుతున్నది అని చెప్పేసి. వెంటనే కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు మిమ్మల్ని అందరినీ నేను కాపాడుతానని చెప్పేసి తన యొక్క చిటికెన వేలుతోటి ఆ గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తుతాడు. అది సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు దైవస్వరూపుడు కాబట్టి అది సాధ్యమైంది. ఈ గోవర్ధనగిరి పర్వతం అంటే ఇప్పుడు కూడా ఉందండి, మీరు ఆ ప్రాంతంకి వెళ్ళి కూడా చూడొచ్చు. దాన్ని కూడా ఎత్తాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. వెంటనే అక్కడ ఉన్నటువంటి గోపబాలురు, అక్కడ ఉన్నటువంటి వారికి సంబంధించిన వాళ్ళందరూ కూడా వచ్చేసి ఆ కొండ కింద చేరుతారు. ఇంద్రుడికి ఇంకా కోపం వస్తుంది. అంటే ఒక గొడుగులాగా, ఒక పెద్ద గొడుగు అనుకోండి, కొండనే ఒక గొడుగులాగా చేసేస్తాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. అతి పెద్ద కొండ, దాని కింద కూడా ఒక గొడుగులాగా అనుకోండి, దాని కిందంతా భక్తులు వీళ్ళందరూ చేరుతారు. ఇంద్రుడికి ఇంకా కోపం వచ్చి ఇంకా పెద్ద వర్షం కురిపిస్తాడు. ఎంత వర్షం కురిపించినా సరే ఇతను తన చిటికన వేలతో కూడా పర్వతాన్ని ఎత్తే ఉంచుతాడు. ఇక వాళ్ళ మీద కూడా ఎటువంటి కూడా వర్షం కూడా పడదు ఆ కొండ కింద తలదాల్చుకున్నందుతో. ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంటే ఇంద్రుడు అనుకుంటాడు, అసలు ఆశ్చర్యపోతాడు, ఇతనేంటి కొండను పైకెత్తడం ఏంటి, మామూలు మనిషికి ఎలా సాధ్యపడింది, ఏదైనా సరే నా శక్తిని చూపించాలని పొగరుతూ ఉంటాడు ఇంద్రుడు. అహంకారంతో ఉండి కంటిన్యూస్ వర్షాన్ని కురిపిస్తూనే ఉంటాడు అనమాట. మరి శ్రీకృష్ణ పరమాత్ముడు ఏమాత్రం తగ్గడు, ఆయన కూడా తన పర్వతాన్ని అలాగే స్థిరంగా కూడా నిలబడతాడు ఆయన. ఆ సందర్భంలో ఇంకా యశోదామాత ఇంకా అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ చేరతారు. ఇంకా శ్రీకృష్ణ పరమాత్మని చూసి ఆయన నిలబడే ఉంటాడు, ఆయన కదలడానికి వీల్లేదు. ఎందుకంటే కొండని తన చిటికెన వేలు మీద ఎత్తాడు కాబట్టి. కొండ కింద వీరందరూ కూడా ఉన్నారు, వాళ్ళ యొక్క మనుషులందరూ కూడా. మరి ఆయనకు భోజనం ఎలా?
వీళ్ళందరూ ఏం చేస్తారంటే అక్కడ కొండ కింద ఉన్న కాబట్టి నీళ్ళు రావట్లేదు, చక్కగా నీళ్లు పడవు కదా ఇంకా కొండ కింద, గొడుగు కింద ఉంటే నీళ్లు పడవు. అందులో వీళ్ళు దాదాపు కొండ కిందే ఉన్నారు. చక్కగా కొండ కిందనే వంటలు స్టార్ట్ చేసేసుకుంటారు. వంటలు చేసేసుకొని వాళ్ళు భోజనం చేసి మరి శ్రీకృష్ణ పరమాత్ముడికి కూడా భోజనం కూడా పెడుతుంది, ఆహారం ప్రసాదం కింద పెడుతుంటారు. అదేం చేస్తారంటే మొత్తం ఒకేసారి కాకుండా రోజులో అనేక మార్లు వేరువేరు రకములు కూడా, ఆ విధంగా రోజుకి 8 సార్లు, ఒకరోజు 8 సార్లు కూడా వివిధ సందర్భాల్లో శ్రీకృష్ణ పరమాత్మనికి తినిపిస్తారు ఆయన యశోద. ఆ విధంగా దేవేంద్రుడికి మరియు కృష్ణుడికి మధ్య ఉండేటువంటి పోరు కూడా దాదాపు 7 రోజులు నడుస్తుంది. అది 7 రోజుల పాటు వర్షం కంటిన్యూగా పగలు రాత్రి కురిపిస్తూనే ఉంటాడు ఇంద్రుడు. కృష్ణుడు కూడా తన యొక్క శక్తిని ప్రదర్శించి 7 రోజులు కూడా పర్వతాన్ని ఎత్తుకొని అలాగే నిలబడతాడు. 7 రోజులు నిలబడతాడు ఆయన. ఇంకా అప్పుడు కూడా ప్రతిరోజు కూడా ఈ యొక్క ప్రసాదములు శ్రీకృష్ణ పరమాత్మల వారికి కూడా రోజుకి 8 సార్లు చొప్పున ఒక వారం రోజులు 7 రోజులు కూడా సమర్పిస్తారు. అట్లా 7 8 56. సో 56 సంఖ్య అనేది ఆ విధంగా అయింది. 7వ రోజు కూడా అయిపోయిన తర్వాత అప్పుడు దేవేంద్రుడికి అర్థం కాదు, ఏంది ఇన్ని రోజులు ఎలా ఎత్తగలిగాడు ఒక మామూలు మానవుడు అనుకొని అతను తన దివ్యదృష్టితో కూడా చూడగా అప్పుడు అతనికి తెలుస్తుంది, ఓహో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడి రూపంలో అవతరించున్నాడు, లోక కళ్యాణార్థం దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసము అనేటువంటి విషయం ఆయన తెలుసుకున్నటువంటి వాడే. అప్పుడు దేవేంద్రుడు కూడా తన యొక్క వాళ్ళందరినీ కూడా తీసుకొని వస్తాడు. వచ్చి శ్రీకృష్ణ పరమాత్మ నమస్కరించుకొని, స్వామి మీరు దాదాపు శ్రీ మహావిష్ణు అవతారం నేను గుర్తించలేదు, నా తప్పుని క్షమించడానికి క్షమాపణ కోరుకుంటాడు దేవేంద్రుడు. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మల వారు దేవేంద్రుడు కూడా అభయం ఇస్తారు. సో అప్పటి నుంచి కూడా ఈ విధమైనటువంటి విధానాలు కూడా పూజా విధానాలు కూడా అమల్లో వచ్చినాయి. ఆ విధంగా చేస్తున్నారు. ఈ విధంగా మొత్తం 56 ప్రసాదములు శ్రీకృష్ణుని నివేదించారు కాబట్టి అప్పటి నుంచి కూడా ప్రతి కృష్ణాష్టమికి కూడా శ్రీకృష్ణ పరమాత్మలకి 56 రకములైనటువంటి ఈ యొక్క ప్రసాదాన్ని ఇవ్వటం అనేటువంటిది కూడా ఒక విధానంగా కూడా వస్తున్నది. వీటిలో లడ్డు, జిలేబీ, రసగుల్లా వంటివి, జీరా లడ్డు, ఇంకా ఖీర్, రబ్డీ, ఇంకా చాలా రకాలు ఉన్నాయండి. 56 రకాలు ఉంటాయి. ఈ 56 రకాల ప్రసాదములు కూడా చక్కగా కూడా స్వామివారికి కూడా సమర్పిస్తుంటారు. మరొక ప్రచారం కూడా ఉంది. అదేంటంటే ఈ యొక్క గోపికలు ఎవరైతే ఉన్నారో వారికి శ్రీకృష్ణ పరమాత్మ అంటే విపరీతమైనటువంటి ప్రేమ. మరి శ్రీకృష్ణ పరమాత్మని యొక్క ప్రేమను పొందటం కోసము ఈ యొక్క గోపికలందరూ కూడా ఆలోచించి ఎలా కృష్ణ పరమాత్మ ప్రేమను పొందాలని చెప్పేసి కాత్యాయని దేవి యొక్క పూజ కూడా చేస్తారు వీళ్ళు. ఈ ఒక 30 రోజులు కూడా నియమంతో ఉండి యమునా నదిలో కూడా స్నానం చేసి కాత్యాయని కూడా పూజ చేసుకుంటూ శ్రీకృష్ణ పరమాత్మని ప్రేమ అనురాగం మా మీద రావాలి అని చెప్పేసి కూడా వాళ్ళు కోరుకుంటారు. ఆ విధంగా వాళ్ళు 30 రోజులు కూడా యమునా నదిలో స్నానం చేసినటువంటి ఈ పూజ ఫలితంగా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనురాగము ప్రేమ కూడా ఈ యొక్క గోపికలకు లభిస్తుంది. అప్పుడు వాళ్ళు ఎంతో సంతోషపడి ఈ యొక్క 56 రకాల యొక్క ప్రసాదములు కూడా స్వామివారికి కూడా సమర్పిస్తున్నారు అనేటువంటిది కూడా మరొక ఉంది. ఈ విధంగా 2 రకములైనటువంటి కథలు కూడా ప్రచారంలో ఉన్నాయి. ఏదేమైనా సరే ఈ యొక్క కృష్ణపక్ష అష్టమి రోజు వచ్చేటువంటి శ్రీకృష్ణాష్టమి రోజున కనుక స్వామివారికి 56 ప్రసాదాలు కనుక నైవేద్యం కనుక పెడితే శ్రీకృష్ణ పరమాత్మని యొక్క అనుగ్రహం కలుగుతుంది. శ్రీకృష్ణ పరమాత్మ తన యొక్క కటాక్షంని భక్తుల మీద చూపించేసి వారికి ఆయురారోగ్య అష్టైశ్వర్యములు కూడా కృష్ణ పరమాత్మ ప్రసాదిస్తాడు అనేటువంటి నమ్మకం అయితే ప్రజలలో ఉంది. ఇది కొన్ని వేల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి ఆచారం. ఇప్పుడు కూడా ఈ విధంగా ఎవరైనటువంటి కోరికలు ఉన్నటువంటి వారు ఈ యొక్క భగవంతుని కృప కోరుకునేటువంటి వాళ్ళు కూడా తప్పనిసరిగా ఈ యొక్క 56 రకాల ప్రసాదాలను తయారు చేసి శ్రీకృష్ణ పరమాత్మని కూడా సమర్పిస్తే, నైవేద్యం సమర్పిస్తే వాళ్ళ మనసులో ఉండేటువంటి కోరిక తప్పనిసరిగా నెరవేరుతుంది. ఇది 100% నిజం, నమ్మకము. ఇది కొన్ని వేల సంవత్సరాలు కూడా అమలు జరగబడుతూ కూడా ఉన్నది. ధన్యవాదాలు. నమస్కారం.